శ్రోతలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ అలవాటు. తుమ్మల చెరువు గ్రామంలో సంత జరుగుతుంది. సిద్ధప్ప అనేవాడు ఒక ఆవును అమ్మ చూపుతూ, చాలా మేలైన జాతి ఆవు, ఆ మాట నేను చెప్పనవసరం లేదు, మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా అంటున్నాడు. బంగారయ్య పొరుగురువాడు. అతడు సంతలో తిరిగి కాలక్షేపం చేద్దామని వచ్చాడు. అయినా సిద్ధప్ప ఆవు ఖరీదు ఎంత చెబుతాడో కనుక్కుందామని, దాన్ని ఎంత కమ్ము చూపుతున్నావు అని అడిగాడు. 100 రూపాయలు అన్నాడు సిద్ధప్ప. 25 రూపాయలకి ఇస్తావా అని అడిగాడు బంగారయ్య. అంత తక్కువ ధరకు దాని సొంతదారుడు అమ్మడన్న ధీమాతో. సిద్ధప్ప బంగారయ్యకేసి ఎగాదేగా చూసి, సరే ఆ ధరకే తీసుకో అన్నాడు. బంగారయ్య ఆశ్చర్యపోయాడు. ఎంత లేదన్నా ఆ ఆవు 100 రూపాయలకు ఎక్కువే చేస్తుంది. అతడు 25 రూపాయలు సిద్ధప్ప చేతిలో పెట్టి, నిజానికి నేనడిగింది చాలా తక్కువ ధర, అంత తక్కువకు అమ్మవలసిన అవసరం ఏం కలిగింది అని ప్రశ్నించాడు కుతూహలంగా. సిద్ధప్ప బంగారయ్య ఇచ్చిన 25 రూపాయలు జేబులో పెట్టుకొని, నాది కానిది అమ్మేటప్పుడు ధర విషయం అసలు పట్టించుకోను, అది నా అలవాటు అంటూ వడివడిగా జనంలో కలిసిపోయాడు. ఆ జవాబు విన్న బంగారయ్య బిత్తరపోయి ఆవును అక్కడే వదిలిపెట్టి మరొక దిశగా పరిగెత్తి జనం మధ్యలో కలిసిపోయాడు. బాగుంది కదండి కదా. దీని రచన ఎన్ శివనాగేశ్వరరావు గారు. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.